యోగా ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం నవ్య ప్రపంచానికి దిక్సూచి మలాలా గురించి తెలుసుకుందాం. యూసఫ్ మలాలా, ఈమె పేరు మీద ప్రత్యేకంగా మలాలా డే అని ఐక్యరాజ్య సమితి ఒక దినోత్సవాన్ని నడుపుతోంది. దీనికి గల కారణం ఏమిటో, ఆమె సాధించిన విజయాలు ఏమిటో చూద్దాం. ఓ బాలిక పేరిట ఓ దినోత్సవం ఏర్పడిందంటే అది మామూలు విషయం కాదు. దాని వెనుక బలమైన కారణాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మలాలా అంటే కేవలం ఓ యువతి కాదు, మహిళా శక్తికి ఆమె నిదర్శనం. ఉగ్రవాదులకు ఆమె సింహస్వప్నం, చెడుపై విజయానికి ఆమె ప్రత్యక్ష ఉదాహరణ. ఆమె మలాలా యూసఫ్ జాయ్. బాలికల విద్య కోసం మలాలా చేసిన పోరాటం, కృషిని స్మరించుకోవడం కోసం మలాలా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 12న జరుపుకుంటాం. ఈ దినోత్సవాన్ని 2013లో ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అరాచక మూకలకు చుక్కలు చూపించిన ఆమె నవ్య ప్రపంచానికి దిక్సూచి. ప్రతి ఒక్కరికి విద్య అందాలని తప్పించిన ఓ అమ్మాయి చేసిన అద్వితీయ పోరాట ఫలితమే ఈ మలాలా డే. దీనికి గాను ఆమె ఏం చెబుతారంటే, నా కథ ప్రత్యేకమైనదని కాదు, చాలా మంది అమ్మాయిల కథ కాబట్టి నేను దాన్ని ప్రకటిస్తున్నాను అని అంటారు మలాలా. ఈమె పాకిస్తానీ యువతి, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. ఆమె జూలై 12, 1997న పాకిస్తాన్ లోని మింగోరాలో జన్మించారు. ఆమె తండ్రి ఒక ఉపాధ్యాయుడు అయినా వారి గ్రామంలో బాలికల పాఠశాలను నడిపేవారు. ఆమెకు చదువు అంటే చాలా ఇష్టం. కానీ తాలిబన్లు స్వాత్ లోయలోని వారి పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నప్పుడు అంతా మారిపోయింది. అది జనవరి 2009. ఆమెకు కేవలం 11 సంవత్సరాల వయసున్నప్పుడు ఆమె ఒక కార్యకర్తగా మారింది. వారు నేర్చుకునే హక్కు తరపున బహిరంగంగా మాట్లాడింది. 2011లో ఆర్మీ బిషప్ డెస్మండ్ టుటు ఆమెను అంతర్జాతీయ బాలల శాంతి బహుమతికి నామినేట్ చేశారు. అదే సంవత్సరం ఆమె పాకిస్తాన్ ప్రధానమంత్రిని కలిసింది. ఆమె ధైర్య సాహసాలకు గుర్తింపుగా ఆయన ఆమెకు ఆ దేశ యువతకు ఇచ్చే జాతీయ శాంతి అవార్డును ప్రదానం చేశారు. 2012 అక్టోబర్లో ఆమె పాఠశాల నుండి ఇంటికి వెళ్తుండగా ముసుగు ధరించిన తాలిబాన్ ముష్కరులు ఆమె పాఠశాల బస్సు ఎక్కి మలాలా ఎవరు అని అడిగారు. ఆమెను గుర్తించిన వెంటనే ఆమె తల ఎడమ వైపున కాల్చారు. ఆమె 10 రోజుల తరువాత ఇంగ్లాండ్ లోని బర్మింగ్హామ్ లోని ఒక ఆసుపత్రిలో మేల్కొంది. వైద్యులు, నర్సులు ఆమెకు దాడి గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆమె కోలుకోవాలని ప్రార్థిస్తున్నారని తెలిపారు. నెలల తరబడి శస్త్రచికిత్సలు జరిగాయి. ఆమె కోలుకున్న తరువాత ఆమె యూకేలోని వారి కొత్త ఇంట్లో తన కుటుంబంతో చేరింది. అప్పుడే ప్రతి ఆడపిల్ల పాఠశాలకు వెళ్లే వరకు తన ఈ పోరాటాన్ని నిలిపేది లేదని నిశ్చయించుకుంది. జూలై 12, 2013న తన 16వ పుట్టినరోజున ఆమె ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించింది. పిల్లలందరికీ విద్య అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చింది. ఆమె సాహసోపేతమైన వాదనకు గౌరవ సూచకంగా విద్య కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటాన్ని హైలైట్ చేయడానికి ఐక్యరాజ్య సమితి జూలై 12ని మలాలా దినోత్సవంగా ప్రకటించింది. ఆమె తండ్రి, ఆమె మిత్రుడు ప్రేరణతో ఆమె మలాలా ఫండ్ స్థాపించింది. ఇది ప్రతి అమ్మాయికి నేర్చుకునే, భవిష్యత్తును ఎంచుకునే అవకాశాన్ని కల్పించడానికి అంకితమైన సంస్థ. ఆమె డిసెంబర్ 2014లో నోబెల్ శాంతి బహుమతిని అందుకుంది. అతి పిన్న వయస్కురాలైన నోబెల్ గ్రహీతగా నిలిచింది. ఇది కొత్త ప్రయాణానికి నాంది. తాలిబన్లు సెకండరీ స్కూల్ కు వెళ్లకుండా నిషేధించి, వారి ప్రాథమిక హక్కులను నిరాకరించి తమ కలలను సాధించుకోలేని లక్షలాది మంది ఆఫ్ఘన్ బాలికల కోసం ఆమె మరింత బిగ్గరగా మాట్లాడటం ప్రారంభించింది. పేదరికం, యుద్ధాలు, బాల్య వివాహాలు, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న బాలికలను కలిసింది. వాళ్లంతా పాఠశాలకు వెళ్లడానికి ఆమె బ్రెజిల్ నుండి నైజీరియా, ఇరాక్ వరకు అనేక దేశాలకు ప్రయాణించింది. ఆమె 2020లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలైంది. 2021లో ఆమె అన్సార్ మాలిక్ ను వివాహం చేసుకుంది. వారి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. మలాలా ఫండ్ అనేది బాలికల విద్య కోసం పాటుపడే ఒక అంతర్జాతీయ లాభాపేక్ష లేని సంస్థ. దీనిని మలాలా యూసఫ్ జాయ్, ఆమె తండ్రి జియావుద్దీన్ యూసఫ్ జాయ్
సమిష్టిగా స్థాపించారు. మలాలా ఫండ్ ప్రపంచవ్యాప్తంగా బాలికల విద్యకు కృషి చేస్తోంది. మలాలా డే సందర్భంగా బాలికా విద్య ఆవశ్యకత గురించి, ప్రస్తుత స్థితి గురించి ఒక అవలోకన చేయవలసిన అవసరం ఉంది. నెల్సన్ మండేలా చెప్పినట్లుగా ప్రపంచాన్ని మార్చడానికి మీరు ఉపయోగించగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య. భూమిపై ఉన్న ప్రతి దేశానికి ఒక విద్యా సంస్థ ఉన్నప్పటికీ ప్రతి దేశం దానిని ఎంత బాగా ఉపయోగించుకోగలదు, తమ పిల్లలకు విద్యను ఎలా అందించగలదు అనే దానిపై చాలా వ్యత్యాసం ఉంది. విద్యలో అభివృద్ధి చెందుతున్న ప్రపంచం అభివృద్ధి చెందిన దేశాల కంటే దాదాపు 100 సంవత్సరాల కన్నా వెనుకబడి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 119 మిలియన్ల మంది బాలికలు పాఠశాలకు దూరంగా ఉన్నారు. బాలికల అభ్యసనం అభివృద్ధికి ఎంతో కీలకమైనది. సంఘర్షణ ప్రభావిత దేశాలలో, సంఘర్షణ లేని దేశాలలో నివసించే బాలికల కంటే పాఠశాలకు దూరంగా ఉండే అవకాశం వీరికి 2 రెట్లు ఎక్కువ. ప్రాథమిక విద్యలో 49% దేశాలు మాత్రమే లింగ సమానత్వాన్ని సాధించాయి. మాధ్యమిక స్థాయిలో అంతరం ఇంకా పెరుగుతోంది. 42% దేశాలు లోయర్ సెకండరీ విద్యలో, ఉన్నత సెకండరీ విద్యలో 24% లింగ సమానత్వాన్ని సాధించాయి. మలాలా డే సందర్భంగా ఆమె తన ప్రసంగంలో సాంప్రదాయాలు స్వర్గం నుండి పంపబడవు, అవి దేవుడు పంపడు. సంస్కృతులను తయారు చేసేది మనమే. మనము రాసిన వాటిని మనకు మార్చుకునే హక్కు ఉంది. వాటిని మనం తప్పక మార్చాలి అని ఆమె మహిళల, బాలికల విద్య కోసం మరింత పోరాడాలని తన ప్రసంగంలో వివరించారు. ఈరోజు మనం అత్యంత ప్రత్యేకత కలిగిన పాకిస్తానీ యువతి మలాలా గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.